సీఎం రేవంత్ కు తనకు కేసీఆర్ శని పట్టుకుందన్నారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. కేసీఆర్ శని వల్లే కామారెడ్డిలో రేవంత్, నిజామాబాద్ లో తాను ఓడిపోయానన్నారు. దోమకొండలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ తో కలిసి షబ్బీర్ అలీ. బీబీ పాటిల్ బిజినెస్ పార్టీగా మారిపోయాడన్నారు షబ్బీర్ అలీ. బిజినెస్ లు కాపాడుకోవడానికి కారు పార్టీ దిగి పువ్వు పార్టీ ఎక్కారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు సురేష్ షెట్కర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 15 ఆగస్టు ఇంకా 3 నెలలు ఉన్నాయి. 15 ఆగస్టు నాడు మీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేయకుంటే మేము ఓటాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి మాకేమిచ్చిండు చిప్ప. ఆ చిప్పలో ఏమున్నది? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పించిండు. ఏం చేయాలి? మేము 3 లక్షలు అప్పు అనుకున్నాం. అసలు చూస్తే ఇలా ప్రణీత చెవట మాకు 3 కోట్లు వచ్చింది. ఆయన ఊరుకు 1,00,000 కోట్లు తీసుకుపోయాడు. అది ఆండ తిరుగుతుంది కాళేశ్వరం, సిద్దిపేట, సిరిసిల్ల, గిరిగిరి. మాకు అద్దాట ఇలా షబ్బీర్ అలీ మా అధికారం వచ్చింది. ప్రణీత చెవట్ల పని తొందరగానే ఫాస్ట్ గా చేసి అన్ని గ్రామాలకు ఇరిగేషన్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. కాకి పిల్ల కాకి ముందు నేను ఓడిపోయినా నా ముందు నాకు బిడ్డలు. మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మాట కట్టుబడిందో అన్ని పథకాలు మరి అమల్లో వస్తూ ఉన్నాయి. దాంతో పాటు మరి రేపు మీరు కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఓటేస్తే ఆ ఓటు ద్వారా ఈ 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి మహిళలకు అంటే ఇంటి మహిళలకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. 2 చదువుకున్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళ ఉద్యోగం వచ్చే వరకు సంవత్సరానికి 1,00,000 ఇచ్చే కార్యక్రమం చేయాలి. పండించిన పంట రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలా అన్ని పంటలకు. దాంతో పాటు రుణమాఫీ కూడా చేయాలా. మరి చేస్తున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది కదా. అన్ని మొత్తం పాత బకాయిలను ఒకటేసారి మాఫీ కాలేదా? మరి ఇప్పుడు కూడా మనకు వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏర్పడగానే పాత బకాయిలన్నీ కూడా 2 లక్షల వరకు మాఫీ